హాయ్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో భారత పార్లమెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా భారత పార్లమెంట్‌లో ఏం జేస్తారు? మరి భారత పార్లమెంట్‌లో ఎవరు సభ్యులుగా ఉంటారు? మరి ఆ యొక్క సభలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? వారిని అధ్యక్షత వహించేటువంటి వ్యక్తులను ఎలాగ ఎన్నుకుంటారు? మరి వారి అర్హతలేంటి? వారి పదవీ కాలం ఎంత? వీటి వివరాలన్నిటిని మనము తెలుసుకుందాం. ముందుగా భారత పార్లమెంట్ గురించి చూద్దాం. పార్లమెంట్ అనగా ఏమి? పార్లమెంట్ అనగా భారతదేశానికి అవసరమైనటువంటి చట్టాలను రూపొందించేటువంటి ఒక ప్రదేశం. ఇది ఢిల్లీలో ఉంటుంది. సో, భారత పార్లమెంటు ఢిల్లీలో ఉంటది. ఓకే. మరి ఈ పార్లమెంట్‌లో సభ్యులు ఎవరెవరు ఉంటారు? అంటే భారత పార్లమెంట్ అనగా ప్రెసిడెంటు ప్లస్ రాజ్యసభ మెంబర్స్ ప్లస్ లోక్‌సభ మెంబర్స్ అందరిని కలిపి భారత పార్లమెంట్ అనడం జరుగుతుంది. ప్రెసిడెంటు, రాజ్యసభ మెంబర్స్ అండ్ లోక్‌సభ మెంబర్స్. అయితే ఈ సీక్వెన్స్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్‌లో మరి ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అని ఇచ్చి ఆప్షన్ ఏ ప్రెసిడెంట్, రాజ్యసభ మెంబర్స్, లోక్‌సభ మెంబర్స్ ఇచ్చారు. ఆప్షన్ 2లో ప్రెసిడెంట్, లోక్‌సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ ఇచ్చారు. ఆప్షన్ సిలో లోక్‌సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ ఇలా కన్‌ఫ్యూజ్ చేసి ఇచ్చి ఆన్సర్ ఏంటి అని అడిగాడు. కాబట్టి ఈ సీక్వెన్స్‌లో ఉన్నప్పుడే అది కరెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు భారత పార్లమెంట్‌లో ఎన్ని సభలుంటాయి? భారత పార్లమెంట్‌లో 2 సభలుంటాయి. ఒకటేమో రాజ్యసభ, ఇంకొకటేమో లోక్‌సభ. రాజ్యసభ, లోక్‌సభ. అయితే వీటికి వివిధ పేర్లున్నాయన్నమాట. రాజ్యసభని ఎగువ సభ అని, పెద్దల సభ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని గూడా పిలవడం జరుగుతుంది. అలాగనే లోక్‌సభని దిగువ సభ అని, ప్రజల సభని, హౌస్ ఆఫ్ ది పీపుల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే. మరి ఈ రాజ్యసభకి, లోక్‌సభకి ఆ సభలోని సభ్యులను నడిపించటానికి ఒక హెడ్ అనేది ఉండాలి గదా! వారిని రాజ్యసభకేమో చైర్మన్ ఉంటారు. లోక్‌సభకేమో స్పీకర్ ఉంటారు. రాజ్యసభకేమో చైర్మన్, లోక్‌సభకేమో స్పీకర్. ప్రెజెంట్ లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా. మరి ప్రెజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. మరి వీళ్ళ యొక్క వీళ్ళు రాజ్యసభ మెంబర్స్‌గా కావడానికి అర్హతలేంటి? వీటిని గురించి కూడా మనం చూద్దాం. ముందుగా ప్రెసిడెంట్ అవ్వాలంటే 35 ఇయర్స్ ఉండాలి. కనీసము 35 ఇయర్స్ ఉండాలి. అలాగనే రాజ్యసభ మెంబర్ కావాలంటే 30 ఇయర్స్ అవసరం. అలాగే లోక్‌సభ మెంబర్‌గా పోటీ చేయాలంటే కనీసము 25 ఇయర్స్ ఉండాలి. ఇంకా భారతదేశ పౌరుడై ఉండాలనేది కామన్ ఫీచర్ అనమాట. ప్రెసిడెంట్‌కైతే 35, రాజ్యసభ మెంబర్‌కైతే 30 ఇయర్స్ అండ్ లోక్‌సభ మెంబర్‌కైతే 25 ఇయర్స్ ఉండాలి. వీళ్ళని ఎలాగ ఎన్నుకుంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్‌ని ఎలా ఎన్నుకుంటారు? ఎవరు ఎన్నుకుంటారు? అదేవిధంగా లోక్‌సభ స్పీకర్‌ని ఎవరు ఎన్నుకుంటారు? ఎలా ఎన్నుకుంటారు? ఈ విషయాలు మనం గమనిద్దాం. రాజ్యసభ చైర్మన్ వాస్తవానికి రాజ్యసభ దీనికన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌ని ఎలా ఎన్నుకుంటారో అది చూసి తర్వాత మనకి ఈజీగా అర్థం అవ్వడానికి రాజ్యసభ చూద్దాం. లోక్‌సభ స్పీకర్. ఈ లోక్‌సభ స్పీకర్‌ని ఎవరు ఎన్నుకుంటారంటే లోక్‌సభలో 545 మెంబర్స్ ఎంపీలు ఉంటారు. లోక్‌సభ ఎంపీలు. ఓకే. ఈ 545 మెంబర్స్‌లో నుంచి ఒకరిని లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నాను. 545 మెంబర్స్ లోక్‌సభలో సభ్యులుగా ఉంటారు. అంటే వీళ్ళంతా ఎవరు అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలనమాట. వీళ్ళలో నుంచి ఒకరిని లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఇక రాజ్యసభ కిందకొస్తే రాజ్యసభ చైర్మన్‌ని ఎవరు ఎన్నుకుంటారు అనే విషయం గురించి చూస్తే ముందుగా దానికన్నా ముందు రాజ్యసభలో 245 మంది 245 మెంబర్స్ ఎంపీలుంటారు. రాజ్యసభ ఎంపీలు. ఓకే. అయితే లోక్‌సభలో మాదిరిగా ఈ 245 మెంబర్స్ రాజ్యసభ చైర్మన్‌ని ఎన్నుకోరు. మరి రాజ్యసభ చైర్మన్‌ని ఎలా ఎన్నుకుంటారంటే
రాజ్యసభ సభ్యులు ప్లస్ లోక్సభ సభ్యులు అందరూ కలిసి రాజ్యసభ చైర్మన్ని ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభ చైర్మన్‌గా ఆయనకి ఎన్నుకోరు. ఆయన్ని ఎలాగ ఎన్నుకుంటారంటే వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే వాస్తవానికి రాజ్యసభ చైర్మన్‌కి ఎన్నికలేమి ఉండవు. ఎలక్షన్ ఏమి ఉండవు. వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తే మరి రాజ్యసభకు ఎక్స్ అఫిసియో చైర్మన్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. అది విషయం. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసేటువంటి ఎలక్టరల్ కాలేజ్ ఎవరు అంటే రాజ్యసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యులు. ఇక్కడ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అంటే రాజ్యసభలో ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. అదేవిధంగా లోక్సభలో కూడా ఎలక్టెడ్ సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరందరూ కలిపి మరి వైస్ ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే లోక్సభ విషయంలో మాత్రం లోక్సభలో ఉన్నటువంటి 545 మెంబర్స్‌లో నుంచి ఒకరిని లోక్సభ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. మరి రాజ్యసభ చైర్మన్‌గా ఎన్నికేమి ఉండదు. కానీ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసే వ్యక్తికి రాజ్యసభలో మెంబర్సు, లోక్సభలో మెంబర్సు కలిపి వాళ్ళలో ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నా, నామినేటెడ్ మెంబర్స్ ఉన్నా వాళ్ళందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ మన దేశంలో ఉండడో లేదా అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసినా, మరణించిన ఆ సందర్భంలో వైస్ ప్రెసిడెంట్‌గా బిహేవ్ చేస్తాడు. మరి ప్రెసిడెంట్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్‌గా ఎక్స్ అఫిసియో ఆఫీసర్‌గా మరి ఆయన పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది విషయం. ఇందాక చైర్మన్ ఎలాగ ఎన్నికవుతారు, మరి లోక్సభ స్పీకర్ ఏ విధంగా ఎన్నికవుతారు, మరి ఆ ప్రాసెస్ గురించి చూసాం. అయితే ఇప్పుడు లోక్సభలో ఉన్న సభ్యులు ఎలాగ ఎన్నికవుతారు, రాజ్యసభలో ఉన్న సభ్యులు ఎలాగ ఎన్నికవుతారు, మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అనే విషయాలు, వారు ఏం చేస్తారో ఆ విషయాల గురించి మనం డీటెయిల్గా చూసుకుందాం. ముందుగా రాజ్యసభలో మొత్తం 245 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుగా ఉంటారు, ఎంపీలు ఉంటారు. అయితే వాళ్ళలో 233 మెంబర్స్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికవడం జరుగుతుంది. 12 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరుగుతుంది. ఈ 12 మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారంటే ఇండియన్ ప్రెసిడెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగనే లోక్సభలో కూడా మరి 543 మెంబర్స్కి ఎలక్షన్ ద్వారా మరి వారు ఎన్నికైతే 2 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. అయితే లోక్సభకి నామినేట్ చేసేటువంటి ఆ 2 పర్సన్స్కి మరి ఒక పేరు ఉంది. దాన్ని ఆంగ్లో ఇండియన్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఇప్పుడు ప్రస్తుతానికి లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ అనేటువంటి ఎంపీలు లేరు. ఇది 2019లో మరి ఒక యాక్ట్ చేయడం జరిగింది. 2019లో 104 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 2019లో మరి భారతదేశ పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో ఇక ఆంగ్లో ఇండియన్స్ ఉండకూడదు అని ఇదాన్ని తీసివేయడం జరిగింది. 2020 సంవత్సరం నుంచి మన పార్లమెంట్లో లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ ఇక లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ మన ఇండియాలో లోక్సభలో లేరు కాబట్టి దాని చాప్టర్ క్లోజ్. అయితే ఇక్కడ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరెవరు ఏ రంగాల నుంచి వస్తారంటే విజ్ఞాన రంగం నుంచి, మరి సాహిత్యం నుంచి, కళల నుంచి, దేశానికి గొప్ప సేవ చేసినటువంటి మంచి వ్యక్తులను మరి ప్రెసిడెంట్ అవసరమని, వాళ్ళ జ్ఞానం మరి భారతదేశానికి అవసరం కాబట్టి అటువంటి మేధావులని 12 మందిని మరి రాజ్యసభకు ప్రెసిడెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలక్టెడ్ మెంబర్స్ అన్నాం కదా, ఇది మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఇక్కడ ముందుగా లోక్సభ గురించి చూద్దాం. లోక్సభలో ఉన్నటువంటి 543 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు. అయితే ఎలక్ట్ అవుతారంటే ఎలాగ ఎలక్ట్ అవుతారంటే ఈ లోక్సభ ఎంపీలకి డైరెక్ట్గా పీపుల్సే ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ని డైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. అయితే రాజ్యసభ ఎలక్షన్స్కి దాన్ని డైరెక్ట్ ఎలక్షన్ అనము. ఎందుకంటే 233 మెంబర్స్ ప్రజల ద్వారా ఎన్నుకోబడరు. వీరిని ఎవరు ఎన్నుకుంటారంటే వివిధ రాష్ట్రాల
ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే దీనికంటే ముందు మరి లోక్‌సభ చూస్తే లోక్‌సభలో ఉన్నటువంటి 543 మెంబర్స్‌ని ప్రజలే ఎన్నుకోవడం 5 ఇయర్స్‌కి ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మెంబర్స్ లోక్‌సభ ఎంపీలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదే రీతిగా తెలంగాణ నుంచి మరి 70 మెంబర్స్‌ని లోక్‌సభ మెంబర్స్‌గా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రానికి మరి లోక్‌సభ ఎంపీలు ఉన్నారంటే ఉత్తరప్రదేశ్‌కున్నారు. ఎందుకని మరి ఇంత వేరియేషను లోక్‌సభలో ఏపీకి 25, తెలంగాణకు 17 మరి ఉత్తరప్రదేశ్‌కి 80 ఎందుకున్నాయంటే ఆ రాష్ట్రాల యొక్క జనాభాని ప్రాతిపదికగా చేసుకొని లోక్‌సభ స్థానాలను కేటాయించడం జరుగుతుంది. మరి ఉత్తరప్రదేశ్‌లో భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రం నుంచి మరి 80 మెంబర్స్‌ని లోక్‌సభ ఎంపీలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే మరి రాజ్యసభలో చూసినట్టయితే రాజ్యసభలో ఏపీ నుంచి 11 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. అదే రీతి తెలంగాణ నుంచి 7 మంది రాజ్యసభ మెంబర్స్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు లోక్‌సభ వీళ్ళని ప్రజలు డైరెక్ట్‌గా ఓటు వేసి ఎన్నుకుంటే, మరి రాజ్యసభ మెంబర్స్ మాత్రం వీళ్ళని ప్రజలు డైరెక్ట్‌గా ఎన్నుకోరు. మరి ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేలు. ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మరి రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. అది ప్రజల చేతే డైరెక్ట్‌గా ఎన్నుకోబడతారు కాబట్టి అది డైరెక్ట్ ఎలక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మరి ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 175 ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఈ 11 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఇలాగో రాజ్యసభకి ఆ రాష్ట్రం నుంచి కొంతమంది ప్రతినిధులను మరి పంపడం జరుగుతుంది. ఆ ప్రతినిధులే ఎలక్టెడ్ మెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి రాజ్యసభ మెంబర్స్ మరి లోక్‌సభ మెంబర్స్ యొక్క పని ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. రాజ్యసభ మెంబర్స్, లోక్‌సభ మెంబర్స్ పని ఏంటంటే స్టార్టింగ్‌లోనే మనం వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాం. పార్లమెంటులో భారతదేశానికి అవసరమైనటువంటి అన్ని చట్టాలను తయారు చేయడమే వీళ్ళ యొక్క పని. సర్వసాధారణంగా బిల్లు మరి లోక్‌సభలో ఎక్కువగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. లోక్‌సభ ఆమోదించినటువంటి బిల్లుని మరి రాజ్యసభ ఆమోదిస్తారు. రాజ్యసభ కూడా ఆమోదించిన బిల్లుని మరి ప్రెసిడెంట్ దగ్గరికి పంపితే మరి ప్రెసిడెంట్ ఆమోదిస్తే అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అదే విషయం. లేదా కొన్ని బిల్లులు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే రాజ్యసభ ఆమోదించిన బిల్లును లోక్‌సభ పంపిస్తారు. లోక్‌సభలో కూడా ఆమోదిస్తే ఆ బిల్లుని ప్రెసిడెంట్‌కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఇది విషయం. అయితే ఈ యొక్క పార్లమెంట్‌లో భారతదేశ సమస్యలను చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి మరి చట్టాలను తయారు చేస్తారు కాబట్టి మరి భారతదేశంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మరి ఇందులో పార్టిసిపేట్ చేయాలని భారత రాజ్యాంగ నిర్మాతలు సూచించడం జరిగింది. మరి రిజర్వేషన్స్ కూడా మరి ఇక్కడ పెట్టారు. ఈ రిజర్వేషన్ ప్రకారం చూస్తే జనరల్ కేటగిరీ నుంచి 4 మెంబర్స్‌ని, ఎస్సీ కేటగిరీ నుంచి మరి 84 మెంబర్స్ అండ్ అదే రీతిగా ఎస్టీ కేటగిరీ నుంచి మరి 47 మెంబర్స్, టోటల్ 543 మెంబర్స్‌ని ఎన్నుకోవడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ నుంచి 412 మెంబర్స్‌ని అండ్ ఎస్సీ కేటగిరీ నుంచి 84 మెంబర్స్‌ని అండ్ ఎస్టీ కేటగిరీ నుంచి 47 మెంబర్స్‌ని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో ఉన్న సమస్యల గురించి పరిష్కరించడానికి అన్ని రకాలటువంటి కేటగిరీ వాళ్ళు ఎలక్ట్ కాబట్టి అక్కడ అందరి తరపున ప్రాతినిధ్యం వహించి చట్టాలను తయారు చేసి ఆ చట్టాలను రాష్ట్రపతి ఆమోదించినప్పుడు మరి అది చట్టరూపం దాల్చడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.